హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంయు ఏడుస్తూ, రియల్లీ సారీ సంజయ్, నేను అలా చేయకుండా ఉండాల్సింది. సంజయ్ తనకు దగ్గరగా వచ్చి, ప్లీజ్ ఏడవకు పొట్టి అన్నాడు. సంయుకి ఆ మాట వినగానే ఏడుపు ఆగలేదు. సంజయ్ ఏమన్నావు? పొట్టి అన్నాను అన్నాడు సంజయ్ తనని హక్ చేసుకుని. సంయు తనను చుట్టేసుకుని చాలాసేపు ఏడ్చింది. సంజయ్కి కూడా కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. సంజయ్ పైకి లేచి సంయు కన్నీళ్లు తుడిచాడు. సంయు కూడా తన కన్నీళ్లు తుడిచింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది సంయు. నీకు తెలీదా? సంయు కూడా లేచి కూర్చోవడానికి ట్రై చేసింది. నొప్పిగా ఉండి లేవలేకపోయింది. సంజయ్ లేచి తనని కూర్చోబెట్టాడు. చేతులు చాపింది. సంజయ్ వెంటనే తనను హక్ చేసుకున్నాడు. సంయు సంజయ్ని హక్ చేసుకుంది. ఇద్దరికి కన్నీళ్లు ఆగటం లేదు. అలా ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు. బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తోంది. చాలాసేపు తర్వాత సంయు సంజయ్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తల నిమిరింది. మనోడు మంచి కలర్ కదా, ఏడ్చి ఏడ్చి కళ్ళు, ముక్కు, బుగ్గలు ఎరుపెక్కాయి. సంయు అది చూసి నవ్వుతూ సంజయ్ నుదుటిన ముద్దు పెట్టింది. సంజయ్ తన చేతులు తీసుకుని అరచేతిలో ముద్దు పెట్టాడు. సంజయ్, ఏంటి? ఒకటి చెప్పు, అడుగు. ఇన్నాళ్ళు నన్ను వదిలి ఎలా ఉన్నావు? నేను అసలు గుర్తు రాలేదా నీకు? పొట్టిదానా, సేమ్ క్వశ్చన్ తెలుగులో నీకు కూడా. నువ్వు చెప్పు. ముందు నేను అడిగాను అన్నది మూతి ముడుచుకుంటూ. నువ్వు అలా ముడిస్తే అంటూ తన పెదవులను అందుకున్నాడు. వదలండి. సంయుకి ఊపిరి ఆడటం లేదు. గట్టిగా తోస్తోంది. అస్సలు వదలడం లేదు. కొంతసేపు తర్వాత వదిలాడు. మన పాపకు పెదవులు చిట్లిపోయి బ్లడ్ వస్తోంది. అమ్మో, ఏంటిది? నీకు తెలుసుగా, లవ్ బైట్ అంటూ కన్ను కొట్టాడు. నువ్వు కొంచెం కూడా మారలేదు అంటూ మొట్టికాయ వేసింది. నేనేం మారలేదు. కాలేజీలో నీకు ప్రపోజ్ చేసిన నీ సంజయ్ గాడినే, నీ చిట్టి నడుముకి బానిసని అంటూ షర్ట్ ఎత్తి నడుము మీద కొరికాడు. అబ్బా చిన్ను అనగానే, అలా పిలవకే, అసలే చాలా గ్యాప్ వచ్చింది అంటూ లేచి సంయుని పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి సంయుని ఆక్రమించుకున్నాడు. పొట్టి, నన్ను వదిలి వెళ్ళకు. నా ప్రాణం పోతున్నట్లుగా ఉంటుంది తెలుసా? వెళ్ళను. మరి నువ్వు వెళ్తే? నేను కూడా ఎక్కడికి వెళ్ళను బుడ్డి. లవ్ యూరా అంటూ మెడ మీద వెచ్చని ముద్దులు ఇచ్చాడు. సంయు సంజయ్ మొహం మీద ముద్దులు పెడుతోంది. పొట్టి, నీకు ఓకేగా అని అడిగాడు చెవిలో చిన్నగా. నీ నడుము దగ్గరకు వెళ్తున్నా అంటూ నడుముకి చక్కెలి గింతలు పెట్టాడు. నొప్పిగా ఉంది సంజయ్, మర్చిపోయా, మా బుడ్డాడు పడ్డాడు కదూ అంటూ తన మీద నుంచి లేచి పక్కకు జరిగాడు. సంయుని తన చేతి మీద పడుకోబెట్టుకుని, సరే నీకు తగ్గాక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. సంయు సిగ్గుపడుతూ సరే అన్నది. సంజయ్ ఒక చేతిని సంయు నడుం మీద ఉంచి రెండో చేత్తో సంయు చేతిని లాక్ చేశాడు. పొట్టి, ఏమైనా మాట్లాడు. సంయు ఏమీ మాట్లాడకపోయేసరికి తన వైపు చూశాడు. సంయు సిగ్గుపడుతూ సంజయ్ గుండెల మీద వేలుతో ఏదో గీస్తోంది. ఓయ్ బుడ్డోడా, నిన్నే బే, అంత సిగ్గు దేనికి? నేనింకా ఏమి చేయందే. సంయు మరీ ముడుచుకుంది. పొట్టి, ఏమైనా మాట్లాడొచ్చు కదా. నీ మాటలు విని ఎన్ని సంవత్సరాలు అయ్యింది. ఈరోజు మొత్తం మనం అస్సలు పడుకోవద్దు. ఏంటో సంజయ్, ఈ 4 సంవత్సరాలలో ఎన్నోసార్లు నీకు ఎన్నో చెప్పాలని అనుకున్నా. కానీ అదేమిటో నిన్ను చూస్తే మాటలు గుర్తుకు రావడం లేదు. పోనీ నువ్వే చెప్పు. నేనా? సరే అంటూ మొదలుపెట్టాడు. దాదాపు 2 గంటల పాటు ఇద్దరూ ఎన్నో ఊసులు చెప్పుకున్నారు. ఇద్దరూ చేతులు వదలలేదు. కాసేపు తర్వాత సంయు సీరియస్గా, సంజయ్ నీకొక విషయం చెప్పాలి. అది విని నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. అప్పుడు చెప్పకుండా తప్పు చేశానని ఇప్పటికీ బాధపడుతున్నాను. ఏంటి పొట్టి అన్నాడు ఎంతో ప్రేమగా. ఆ రోజు ఆ విషయం చెప్దామని నిన్ను పార్కుకి రమ్మన్నాను, నువ్వు రాలేదు. తర్వాత మా ఇంటికి వచ్చావు, అప్పుడు కూడా చెప్పాలని అనుకుంటే మా డాడీ వచ్చారు. సంయు చిన్నగా లేచి, అప్పుడు నేను కన్సీవ్ అయ్యా. సంజయ్ ఏం మాట్లాడలేదు. అయితే నిన్నిక్కడ ఆ స్థితిలో చూసి కోపంగా వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి నాకు అబార్షన్ అయ్యింది అన్నది ఎంతో కష్టంగా.
సంజయ్ పైకి లేచి లైట్ వేసి వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగాడు. తన ఫేస్లో సీరియస్నెస్ వచ్చింది. కోపం వచ్చిందా అని అడిగింది సంజయ్ ఫేస్ని గమనించి. దేనికి? అదే ఆ సంగతి నీకు చెప్పలేదని. ఏ సంగతి? నువ్వు కన్సీవ్ అయ్యావనా లేక అబార్షన్ అయ్యిందనా? రెండూను. నాకు తెలిసిన విషయం చెప్తుంటే కోపం ఎందుకు? సంయు ఆశ్చర్యంగా, ఏంటి నీకు తెలుసా? అవును తెలుసు. అందుకే నువ్వు హాస్పిటల్కి వచ్చావా? లేదు అప్పుడు కాదు, తర్వాత తెలిసింది. అంటే తెలిసి కూడా నన్ను చూడాలనిపించలేదా? నువ్వు చెప్పావా నాకు అని అడిగాడు సూటిగా తన కళ్ళలోకి చూస్తూ. ప్రెగ్నెంట్ విషయమా అబార్షన్ సంగతా అని అడిగింది కళ్ళలో నీళ్లు తిరుగుతూ. ఏ భార్య అయినా తను ప్రెగ్నెంట్ అని మొదట తన భర్తతోనే కదా షేర్ చేసుకుంటుంది. నువ్వు మాత్రం చెప్పలేదు. అలా అంటావేంటి సంజయ్? ఇప్పుడు చెప్పిందేంటి? 2 సార్లు కుదరలేదనే కదా. అంటే ఫోన్లో చెప్పకూడదా? సంయు ఏం మాట్లాడలేదు. నీకు అబార్షన్ అయ్యిందని తెలిసిన మరుక్షణం నేనెంత బాధపడ్డానో తెలుసా? అసలు నువ్వు ప్రెగ్నెంట్ అనే తెలియదు. అలాంటిది మన బేబీ ఈ ప్రపంచంలోకి రాకుండానే వెళ్ళిపోయింది. అంటే నువ్వే కాదు, మన బేబీ కూడా నన్ను వద్దనుకుంది అనుకున్నాను. సంయు ఏడుస్తూ, దానికి కారణం ఎవరు? నువ్వు కదూ. ఆ రోజు నిన్ను దానితో ఇక్కడ చూసే కదా నేను బాధతో వెళ్తూ యాక్సిడెంట్కి గురైంది. మరి మన బేబీ పోవడానికి నువ్వే కదా కారణం. సంజయ్ కోపంగా, ఏయ్ మెంటల్, నిన్నెవరే కారు వేసుకురమ్మన్నారు? నీకు డ్రైవింగ్ సరిగ్గా రాదు, వద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు. మీ బాబేదో చెప్పాడు, అది విని నువ్వు అంత ఫాస్ట్గా రావడం, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే వెళ్ళటం, యాక్సిడెంట్ జరగటం, ఇలా తప్పులన్నీ నీ వైపు పెట్టుకుని నన్నెలా అంటున్నావు అని అడిగాడు. సంజయ్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఏ భార్యకైనా తన భర్త వేరే ఆడదానితో క్లోజ్గా ఉంటే చూడలేదు. అలాంటిది నువ్వు తనని కిస్ చేస్తూ అంటూ కళ్ళు తుడుచుకుంది. తనే పెట్టింది, నేను పెట్టలేదు. చాలా, నేను పెట్టలేదు, తనే పెట్టింది అని పెద్దగా అరిచాడు. సరే తను పెట్టింది, అది చూసి నేను నిన్ను తప్పుగా అనుకున్నాను, నీకు దూరం అయ్యాను. అయినా నువ్వు దాన్ని వదిలావా? నీ కెరీర్ గ్రోత్కి కారణం తను అని చెప్పావు కదా. అంటే నీకు నీ ప్రేమ దూరమైనా పర్లేదు, దానికి కారణమైన దాన్ని మాత్రం అంతమంది ముందు పొగిడేశావే, దానికి ఏం చెప్తావు అని అడిగింది కోపంగా. ఏం కావాలి నీకు? దాని పేరు ఎందుకు చెప్పాననే కదా. ఎందుకంటే తను చేసిన తప్పుకి చాలా ఫీల్ అయింది. నీకు నిజం చెప్పి నా దగ్గరకు తెస్తానన్నది. నువ్వు వినే పరిస్థితిలో లేవు. నేను వచ్చాను, చీ పొమ్మన్నావు అన్నాడు. సంజయ్ ఏం మాట్లాడుతున్నావు? ఆ టైంలో నేను మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా దెబ్బతిన్నా. దానికి కారణం నువ్వు కాదా? అయినా వచ్చా నేను. ఆ తర్వాత అప్పుడు నువ్వు నీ దేవత. సంయు మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించు అన్నాడు తీవ్ర స్వరంతో. సంయు అదేం పట్టించుకునే ఇదిలో లేదు. ఆ రోజు నేను నిన్ను ఫాలో అయితే రోడ్డు మీద ఆమె నిన్ను హక్ చేసుకోవడం, ఆ తర్వాత ఆ ఆడిటోరియంలో నువ్వు తనని పట్టుకోవడం, ఇవన్నీ ఏంటి? తప్పులన్నీ నీ వైపు ఉంచుకొని నన్నెందుకు అంటున్నావు? సంజయ్ కోపంగా వచ్చి సంయు మొహాన్ని పైకెత్తి, సరే మరి నువ్వు మాత్రం నల్ల పూసలు విసిరికొట్టలే, దాన్నేమంటారు చెప్పు. సంయు సంజయ్ చెయ్యి విదిలిస్తూ, నువ్వు మాత్రం తక్కువ, చైన్ రింగ్ నా మొహం మీద కొట్టావుగా. నువ్వేం చేశావు? అసలు ఆడవాళ్ళు మెడలో తాళి ఎప్పుడు తీస్తారు? నువ్వు నేను ఉండగానే తీసి పంపావుగా. సంయు షాక్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? తాళి, ఇంత పెద్ద లెటర్ అంటూ చూసేసరికి సంయు తన మెడలోని తాళిని బయటకు తీసి, దీని గురించేనా మాట్లాడుతున్నావు? ఇప్పుడు సంజయ్ షాక్. అంటే నువ్వు? నేను. ఏమి కట్టుకథలు అల్లుతున్నావు సంజయ్? నాకు తాళి విలువ తెలుసు, అందుకే నేను ప్రియా విషయంలో తప్ప ఏనాడు తప్పుగా అనుకోలేదు. నేను తాళి పంపాను అని ఎలా అంటున్నావు? నేను ప్రియాతో క్లోజ్గా మూవ్ అయ్యానంటే నువ్వు నమ్మాలా? అలాగే తాళిబొట్టు లెటర్ వస్తే నేను నమ్మాను అన్నాడు. నీకు పెళ్లి మీద నమ్మకం లేదు, నీకు ప్రేమ మీద నమ్మకం లేదు అని కౌంటర్ ఇచ్చాడు. అలా నమ్మకం పోయేలా చేసింది నువ్వే. అబ్బా 4 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నా అనగానే సంయు ఏడుస్తూ, ఇప్పుడే కదా అంతసేపు హక్ చేసుకుని అన్ని ముద్దులు పెడుతూ ప్రాణం పోయింది అన్నావు, అంటే అదంతా దానికోసమేగా అని అటువైపు తిరిగింది. సంజయ్కి ముందు అర్థం కాలేదు. అర్థం అవ్వగానే, ఏయ్ ఏమన్నావు
అంటూ తన వైపుకు తిప్పాడు. సంయు కళ్ళు మూసుకుంది. ఏ పొట్టి, ఒకసారి ఇటు చూడు. సంయు కళ్ళు తెరవకుండా ఏంటి అని అడిగింది. ఏమన్నావిప్పుడు? రేపు మాట్లాడుకుందాం, ఇంకా పడుకో, నాకు నిద్ర వస్తోంది. రాక్ చేసి నేను దానికోసమా దగ్గరయ్యా అనేసి ఇప్పుడు నిద్ర అంటున్నావా? నిన్ను ఇప్పుడు కాదు అంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు. సంయు తలెత్తి చూసి, లేకపోతే అభాషణ సంగతి తెలిసి కూడా రాలేదు కదా, నీ సంగతి చెప్తా చూడు అనుకుంటూ అటువైపు తిరిగింది. చాలా లేట్గా పడుకోవడంతో ఇద్దరికీ 9 అయ్యే వరకు మెలకువ రాలేదు. సంయుకి తన ఫోన్ మోగుతుంటే మెలకు వచ్చి చూసింది. కాల్ ఫ్రమ్ జనని. నిద్రమత్తులోనే జనని చెప్పే. జనని నవ్వుతూ కంగ్రాట్స్ అన్నది. ఏంటి? అదేనే, సెకండ్ ఇన్నింగ్ సక్సెస్ అయ్యింది కదా. సంయుకి నిద్రమత్తు వదిలింది. ఏయ్, నీకు పెళ్ళి కాకుండానే పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి, కాస్త తగ్గు అంటే యాహూ అని అరిచింది. సంయు చెవి గుయ్యమన్నది. జనని కొంచెం తట్టుకో అంటే ఎక్కడికో వెళ్ళి ఏదేదో ఊహించుకోకు, నువ్వు అనుకున్నదేమీ లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేసింది. బాత్రూమ్కి వెళ్ళాలి కానీ అడుగులు వేయలేకపోతోంది. సంజయ్కి మెలకు వచ్చింది. తల ఎత్తి చేయి తల కింద పెట్టుకుని చూస్తున్నాడు. సంయుకి నడవటం కష్టంగా ఉంది. సంజయ్ నవ్వుతూ, మరి అంత టెక్కు దేనికో, లేపచ్చుగా. అబ్బే, మళ్ళీ ఈగో పాపగారికి అన్నాడు. నాకు నీ హెల్ప్ అవసరం లేదు, నేను వెళ్ళగలను అంటూ 4 అడుగులు కూడా వేయలేకపోతోంది. బాగా అయ్యిందా? నన్ను ఆ ప్లేస్లో ఉంచుదామని ప్లాన్ చేసావా అంటూ లేచి వచ్చి సంయుని 2 చేతులతో పైకి లేపాడు. నేనేం పిలవలేదు, నువ్వే వచ్చావు, ఇది గుర్తుపెట్టుకో. ఇది కాదు కానీ రాత్రి ఏదో కూసావు, అది గుర్తుపెట్టుకున్నా అని సంయుని బాత్రూంలో దించి బయటకు వచ్చి డోర్ వేశాడు. సంయు బ్రష్ చేసుకుని బయటకు వచ్చింది. సంజయ్ తనను హాల్లోకి తీసుకెళ్ళి సోఫాలో దించాడు. నన్ను ఇలా ఎందుకు ఎత్తుకుంటావు? పట్టుకుని నడిపించు. ఏమి కట్టింగ్ కొడుతున్నావే? అవును, మనసులో దేనికి? బయటికి అనేస్తే పోలే అనుకుంటూ, ఓయ్ పొట్టి, కాఫీనేగా అని అడిగాడు. అవునరా డొకోటా, కాఫీనే అనగానే, అమ్మని ఇది నాకంటే ఫాస్ట్గా ఉన్నది అనుకుంటూ కాఫీ చేసి తీసుకొచ్చి ఇవ్వగానే, రేయ్ తాటికాయ, వెళ్ళి నా ఫోన్ తీసుకురా. సంజయ్ వెళ్ళి ఫోన్ తెచ్చి తీసుకో అంటూ చేయి పైకి లేపాడు. సంయుకి అందటం లేదు. సంయు పైకి లేచింది, మళ్ళీ అందుకోవాలని ట్రై చేసింది. సంజయ్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సరే ఇవ్వకు, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఫోన్ చేయకపోతే హరి భాష ఇద్దరు వస్తారు, వాళ్ళెదురుగా నువ్వే సేవలు చేయాలి అని కూర్చుంది కదా, తీసుకో అని ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. నైనాకి ఫోన్ చేసి, నైనా నాకు కొంచెం హెల్త్ బాగలేదు, ఇవాళ రేపు షెడ్యూల్స్ కొంచెం చేంజ్ చెయ్యి అన్నాడు. సంయు హరికి ఫోన్ చేసి సేమ్ డైలాగ్ తెలుగులో చెప్పింది. సంజయ్ వచ్చి సంయుతో, సరే మరి నాకు టైం అయింది, జననికి ఫోన్ చేసి నర్స్ని ఎవరైనా పంపించమని చెప్పనా అని అడిగాడు. నీకెందుకులే హీరో, అంత శ్రమ, నేను ఆల్రెడీ చెప్పేశా అనగానే, అవునా సరే నేను రెడీ అవుతా అని వెళ్ళిపోయాడు. సంయు వెంటనే జననికి కాల్ చేసి, జనని చాలా పెయిన్గా ఉంది, ఇవాళ నేను వెళ్ళటం లేదు, ఎవరైనా సిస్టర్ని తోడు పంపిస్తావా? మీ ఆయన ఉన్నాడుగా. ఆయన గారు పని ఉందంట, బయటకు వెళ్ళాలట. సరేలే అయితే. ఇక్కడ మన సంజయ్ పోనీలే పడింది కదా అని హెల్ప్ చేయాలనుకుంటే ఇలా రివర్స్ అయ్యిందేంటి అనుకుంటూ హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు. అయ్యో సార్, మీకు టైం అవుతుంది కదా అనేసరికి, నాకు తెలుసు నీకు ఎవరో తోడు రావాలన్నావుగా, వాళ్ళు వచ్చాక వెళ్తానులే. సంయు కాసేపు చూసి, సంజయ్ నాకు ఆకలి వేస్తోంది అంటూ పొట్ట పట్టుకుంది. సంజయ్ విని కూడా విననట్లు యాక్ట్ చేశాడు. సంజయ్ నిన్నే అంటూ ఒక్కటి పీకింది. అబ్బా ఏంటి? నాకు ఆకలి, ఏమైనా చేసి ఇవ్వు. నువ్వు మా నైనాలాగే ఫుడ్డీ కదా, మర్చిపోయా. హలో మాస్టారు, నేను ఎంత ఫుడ్డీ అయినా యోగాతో నా బాడీని కరెక్ట్ షేప్లో ఉంచుతా. అదే మీ నైనా నాలాగా ఎప్పటికీ అవ్వలేదు. నా ఫిజిక్ ఎక్కడా అంటూ చూసుకుంది. అవునవును, నీలాగా ఎవ్వరూ ఉండరు, అందుకేగా నీకు పడిపోయాను అప్పట్లో. వెవ్వె అంటూ వెక్కిరించింది బుడ్డి. ఒకటి చెప్పు, ఆ విశ్వాసం ఎక్కడ దొరికాడే నీకు? ఎవరు? తమరు పిఏ బాబు. ఓ హరీనా, రియల్లీ వెరీ నైస్ పర్సన్. అందుకేనా
మా పిఏ ఫోన్ కొట్టేశాడు. అబ్బా రుజువులేవి అంటూ కళ్ళెగరేసింది. సంజయ్ తన ఫోన్ తీస్తుంటే సంయు ఓ తెగ పడి చూస్తోంది. ఏంటి పాస్వర్డ్ కావాలా? అంటూ తల ఊపింది. చెప్తా కానీ ఓసారి ఇటు చూడు పాప అంటూ వీడియో చూపించాడు. అందులో సంయు హరికి క్లాస్ పీకింది కదా, అది మనోడు వాళ్ళు చూడకుండా వీడియో తీశాడు. సంయు షాక్. ఇప్పుడు చెప్పు, ఆ విశ్వాసం నైస్ పర్సన్, వెళ్ళెళ్ళవో అని ఫోన్ పక్కన పెట్టాడు. సంజయ్ ఆకిలి అంటూ చెవిలో అరిచింది. అబ్బా అంటూ లేచి, నాకు వంట రాదు, ఆ సంగతి నీకు తెలుసుగా, నేను చెప్తాను నువ్వు చెయ్యి. ఓయ్ ఈ పూటకి వాచ్మెన్కి చెప్పి తెప్పిస్తా, మధ్యాహ్నం ఎవరో వస్తారన్నావుగా, వాళ్ళ చేత వండించుకో, నేను రెడీ అవుతా అని వెళ్ళిపోతుంటే సంజయ్ నువ్వు వెళ్ళొద్దు, లీవ్ తీసుకో. హలో, నేనేమైనా ఆఫీస్కా వెళ్తున్నాను, మ్యాచ్కి కుదరదు. సంజయ్ నువ్వు కావాలనే నా చేత బ్రతిమలాడించుకోవాలనే అలా చేస్తున్నావు. ఎలా? నీకు చెప్పే ఓపిక లేదు, కానీ నాకు ఆ ట్యాబ్లెట్స్కి ఫుల్ ఆకలిగా ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేయి, నేనే ఏదో ఒకటి చేస్తా. సరేలే, ప్రస్తుతానికి శాండ్విచ్ చేసిస్తా, తిను. మనోడు ఓ 10 నిమిషాలలో చేసి తీసుకొచ్చాడు. సంయు తింటూ, మరి నువ్వు? నా సంగతి అలా ఉంచు, ఎలా చేశాను? ది గ్రేట్ చెఫ్ సంయు కిచెన్ ఛానల్లో చూసి చేసావులే, కానీ నీకు జెల్సీ కదా. ఎస్ ఆఫ్ కోర్స్. సంయు తినటం పూర్తయ్యాక, అవును రెడీ అవ్వు, వెళ్ళాలి అన్నావుగా, నాకు కొంచెం పని ఉంది అంటూ ఫోన్ తీసింది. నీ ఆకలి తీరింది, అందుకేగా వెళ్ళమంటున్నా, చెప్తా నీ పని అని బాల్కనీలోకి వెళ్ళి జననికి కాల్ చేశాడు. హలో హీరో, గుడ్ మార్నింగ్. ఓయ్ నువ్వు నాకు కదా సపోర్ట్, పార్టీ ఎప్పుడు మార్చా? నేను మిగతా వాళ్ళ విషయంలోనే నీకు సపోర్ట్, బట్ నా ఫ్రెండ్ విషయంలో కాదు. అందుకేనా నన్ను పడేయాలని ప్లాన్ వేశారు? మా సంయు పిచ్చిది పాపం, ప్లాన్ అమలు చేయడం కూడా రాదు. అదే నన్ను చూడు, ఆదిని ఎలా ఆడిస్తున్నానో. హలో డాక్టర్ పాప, ఐడియా నాది, హీరో బాబు యాక్షన్ నాది. సరేలే, అయితే ఎవరినో పంపుతా అన్నావంట? వద్దు, నేను చూసుకుంటా మా ఆవిడని. అబ్బో అలాగేలే, ఎంతైనా ఆ అమర ప్రేమికులు కదా. అన్నట్లు సంజయ్, టాబ్లెట్స్ కొంచెం మత్తుగా ఉంటాయి, చూసుకో, ఉంటా అని ఫోన్ పెట్టేసింది. జనని ఫోన్ పెట్టేశాక, సంజయ్ నిజంగా యు ఆర్ గ్రేట్, అందుకే నీకు హెల్ప్ చేసింది. పాపం మా సంయు నిజంగానే అందరినీ ఈజీగా నమ్ముతుంది. అది మాతో ఉండటం కన్నా నీతో ఉండటమే కరెక్ట్. అసలు ఏం జరిగిందో చూద్దాం. సంజయ్ తన సక్సెస్కి కారణం ప్రియా అని చెప్పగానే సంయు చాలా డిప్రెస్డ్ అయింది. జననికి సంయుని అలా చూసేసరికి బాధ కలిగింది. సంజయ్ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. స్వాతి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని సంజయ్కి కాల్ చేసింది. సంజయ్ లిఫ్ట్ చేసి హలో అనగానే, ఎలా ఉన్నారు సంజయ్ గారు? ఎవరు? జననీనా? అబ్బో పర్లేదులే, మా సంయు గుర్తులేదు కానీ నేను గుర్తున్నా. ఎవరిని గుర్తు చేసుకోవట్లేదో తెలుస్తూనే ఉంది. సంజయ్ ఆర్ యు మ్యాడ్? మా సంయు ఎంత చేసింది నీ కోసం, అలాంటిది తన పేరు కాకుండా ఆ ప్రియా నేమ్ చెప్తావా? షేమ్ ఆన్ యూ. ఎందుకు చెప్పాలి? అసలు ఏమని చెప్పాలి? నా లవర్గానా లేక భార్యగానా? ప్రియాలో ఏం చూసి చెప్పావు? అది మీకు చెప్పినా అర్థం కాదు. ఓ అవునా, సరే నేను ఒక షాకింగ్ న్యూస్ చెప్తా, నీకెంతవరకు అర్థమవుతుందో చూద్దాం. సంయుకి అబార్షన్ అయ్యింది. వాట్? ఏమంటున్నావు? తనకి అబార్షన్ అవ్వటం ఏంటి? అంటే తను ప్రెగ్నెంటా అని అరిచాడు. ప్రెగ్నెన్సీ పోయింది, అది నీ వల్లే. పిచ్చిది, ఎంత సంబరపడిందో తెలుసా? నీకు చెప్పాలని వచ్చింది, నువ్వు రాలేదు. సంజయ్కి మాటలు రావడం లేదు. నీతో ప్రియాని చూసి ఆవేశంలో యాక్సిడెంట్ అయ్యి అబార్షన్ అయ్యింది. మా సంయు వలన లాభపడింది నువ్వు, కెరీర్ గ్రోత్కి ఎంత చేసింది, కానీ నువ్వు తనని వాడుకుని వదిలేశావు. మీ మగవాళ్ళు కావాల్సింది చేజిక్కాక ఎవరినైనా వదులుకుంటారు. నువ్వు వేరు అనుకున్నా, కానీ నువ్వేమీ అతీతుడివి కాదు, అందరిలాంటి వాడివే అంటూ ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత జననికి సంజయ్ అంటే కోపమే ఈ 4 సంవత్సరాలలో ఇంకా పెరిగింది. కానీ రేవతి ఆ రోజు చెప్పింది కదా, ఆది మీ చిన్నాన్న కలిసి సంయు సంజయ్లను విడదీశారని. జననికి సంజయ్ గుర్తొచ్చాడు.
ఒకసారి వెళ్ళి కలిస్తే? నేను ఆ రోజు ఇష్టం వచ్చినట్లు అనేశానే, కలుస్తాడా? సరే, ఎటు సంయు వెళ్ళింది కదా తాతో ఉండటానికి, చూద్దాం అని సంజయ్కి కాల్ చేసింది. సంజయ్ లిఫ్ట్ చేసి, ఏంటో డాక్టర్ పాపకి నేనెందుకు గుర్తుకొచ్చాను? సంజయ్, నేనొకసారి నిన్ను కలవాలి. ఏ తిట్టాల్సినవి అనాల్సినవి ఏవైనా బ్యాలెన్స్ ఉన్నాయా? సంజయ్, ఐఎమ్ సారీ యార్, నాకు విషయం తెలిసింది. అయితే ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలుస్తా. సరే, మీ సంయుకి ఏమీ చెప్పకు. అసలు మా చిన్నాన్న సంగతి తెలియాల్సింది మా సంయుకే. సో నేను తనని కన్విన్స్ చేస్తా. చూడు జనని, మీ చెల్లి మీ నాన్న మాటలు నమ్మి నన్ను దూరం చేసుకుని ఉండొచ్చు, కానీ నాకు కావాల్సింది తను మీ నాన్నని ద్వేషించడం కాదు, నన్ను నా ప్రేమను నమ్మాలి. అంటే మా మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు. తనంతట తాను మారాలి. మా సంగతి అలా ఉంచు, నువ్వు రేపు ఈవినింగ్ రా అంటూ ఫోన్ పెట్టేశాడు. తర్వాత జనని వచ్చేసరికి రేవతి, నాన్నమ్మ, స్వాతి ముగ్గురు ఉన్నారు. లేడీస్ గ్యాంగ్ అంతా అక్కడ. ఆశ్చర్యంగా చూసుకున్నారు ఒకరినొకరు. ఎందుకంటే ఒకరు వస్తున్నట్లు ఇంకొకరికి తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏం ప్లాన్స్ వేశారో నాకైతే చెప్పలేదు. సంజయ్ జననితో ఫోన్ మాట్లాడి వచ్చేసరికి సంయు నిద్రపోతోంది. రండి, సంజయ్ మనసులో ఎంత ప్రేమ ఉందో చూద్దాం. సంజయ్ సంయుని చూసి కింద కూర్చుని తననే చూస్తూ ఉన్నాడు. ఈ బుడ్డోడు ఎలా అన్ని కంపెనీలకి ఓనర్ అయ్యాడు? నన్ను కింద పడేయటం కూడా రాదు, పాపం తనే పడింది అంటూ నడుము మీద చెయ్యి వేశాడు ప్రేమగా. ఏ పొట్టి, నాకు తెలుసు నువ్వు ఈ 4 సంవత్సరాలు సంతోషంగా లేవని. నాకు అనిపించింది నువ్వు నన్ను వదులుకోలేక, అలాని నాతో రాలేక ఎంత మదనపడ్డావో. ఆ రోజు నీకు అబార్షన్ అయ్యిందని తెలిసాక నేనెంత బాధపడ్డానో తెలుసా? పొట్టి, నీకు నీ ఫ్యామిలీ ఉంది, నాకెవరు ఉన్నారు నువ్వు తప్ప. నువ్వే నన్ను కాదనుకుని వెళ్ళిపోతే నేనేమవుతానో కూడా నువ్వు ఆలోచించలేదా? నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే నన్ను వచ్చి నిలదీయాలి, కానీ అలా వదిలేస్తావా? సరే, నేను రాలేదు నీ దగ్గరకు, నువ్వు మాత్రం నాకు పెద్ద శిక్షే వేశావు. అసలు ఆ నేళ్లలో నేను ఎవరితో అయినా మిస్బిహేవ్ చేశానా? సరే, ప్రియానే కదా నీ ప్రాబ్లం. తనని నీ ముందు తీసుకొచ్చి పెట్టి నిజం చెప్పించడానికి నాకు 2 నిమిషాలు చాలు. అంటే తను వచ్చి చెప్తే నువ్వు నమ్మి నా దగ్గరకు వచ్చేస్తావా? అది కాదు. నమ్మకం ఎవరో చెప్తే వచ్చేది కాదు, మనకి మనం ఏర్పరచుకోవాలి. అలాంటి నమ్మకం నీకు వచ్చిన రోజు మీ నాన్న ఏం చేశాడు, నేనేంటి అనేది నీకు తెలుస్తుంది. ఇందులో ఇద్దరి తప్పు ఉన్నది. కాబట్టి నీకు నా మీద నమ్మకం కలిగించేందుకు నా ప్రయత్నం నేను చేస్తా. అవును, ఏమన్నావు? నేను ఈ 4 సంవత్సరాలు నిన్ను చూడలేదా? అలా ఎలా అనుకుంటున్నావు? నేను కొన్ని 100 సార్లు చూసా. ఆ విషయం నీకు తెలియదు. నువ్వు కనపడినప్పుడల్లా నీతో కావాలనే గొడవ పెట్టుకునేవాడిని. నువ్వు కోపంతో తిడితే నవ్వుకునేవాడిని. స్టార్టింగ్లో ఈ లేడీస్ నన్ను ఎలా తిట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మా సంజయ్ మా బంగారం అంటూ ప్రేమ కురిపిస్తున్నారు. ఈ ఇల్లు స్వాతి కొన్నది అంటే ఎలా నమ్మావు? ఇది నేను కొన్నాను, ఇది మనది. నీతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్న దీన్ని ఎలా వదిలేశాను? నువ్వు అప్పట్లో అన్నావు, ఇది కొనేసుకొని దీనిలో ఉండిపోదామని, అందుకే కొన్నాను. నాకు సంబంధించినంత వరకు నాకు ఈ ఇల్లు చాలా విలువైనది. ఇంకా చెప్పేస్తాను మరి, కొంచెం రెస్ట్ తీసుకుని రేపటికి చెప్తా. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.